మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండలిలో చర్చ జరగాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టి తమ వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని కోరారు. అధికార టీడీపీ సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో మండలి చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని తప్పుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అంశంపై మండలిలో చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. దానిపై చర్చ జరగాలని పట్టుబట్టింది. చంద్రబాబు తీసుకురాబోతున్న పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆ మేరకు వైఎస్ఆర్సీపీ సభ్యులు మండలిలో నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఈ సమస్యపై తక్షణమే సభలో చర్చించాలని గట్టిగా కోరారు. అయితే వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ దశలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు వ్యతిరేకంగా అధికార టీడీపీ సభ్యులు నినాదాలు చేసి గందరగోళానికి కారణమయ్యారు. దాంతో మండలి చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విపక్ష నేత బొత్స సత్యనారాయణ పీపీపీ అంటూ చంద్రబాబు నంగనాచి కబుర్లు చెబుతున్నారని, ప్రజలకు విద్య వైద్యాన్ని దూరం చేయాలనే విధానాలను వెంటనే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దని నంగనాచి కబుర్లు చెప్తున్నాను. ఇది చాలా తప్పు. ఇది చాలా దోపిడీ. రాష్ట్రంలో అన్ని వర్గాలు అంత మేధావులు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందో, ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ సొంతం కోసం ఈ రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, ప్రజలు అయిపోయినా పర్వాలేదు, మా తాలూకా ముందు ముఖ్యమని చెప్పి తీసుకున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు దాని మీద చర్చ జరగాలని పట్టుబట్టాం. దాన్ని బీఎస్పీ చర్చకు వచ్చి మండేకి వచ్చి వాయిదా వేశారు. ఆ రోజు మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వాన్ని ఈ విధానం రద్దు చేసిన వరకు పోరాడతాం. మాకే మరి దీని మీద రాజకీయ స్వభావం కాదు, రాజకీయ స్వార్థం కాదు. ఇది ప్రయోజనాల దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా ఇది అవసరం. అంతకుముందు అసెంబ్లీ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ర్యాలీని కవరేజ్ చేస్తున్న మీడియా పైన పోలీసులు దౌర్జన్యానికి దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీడియా ఎక్కడ ఉంది?